హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఆత్మ సహచర్లో. ఈరోజు డే 22, చాప్టర్ 13లో ఉన్నాము. హియలీ సరస్సు వద్ద మళ్ళీ ప్రత్యక్షం లియోనారా. వీళ్లకు బ్యాక్ విమానంలోకి వచ్చేటప్పటికి విమానం బ్యాక్ సైడ్లో బ్యాక్ సీట్లో లియోనారా కూర్చుని ఉండేది కదా. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్లో కొద్ది దూరం వరకు వీళ్ళతో అలా ట్రావెల్ చేసింది, ఈచ్ ఎక్స్పీరియన్స్కి మధ్యలో. ఆ తర్వాత మీరు చూసుకోగలరు అని చెప్పేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక సరస్సు వద్ద తను వీళ్ళకి ఎలాంటి విమానం అయితే ఉంటుందో అలాంటి విమానాన్ని ఒకదాన్ని సృష్టించుకొని అక్కడ పెట్టేసి వీళ్ళ కొరకు అక్కడ ధ్యానం చేసుకుంటూ కూర్చుందనమాట. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కలిసే సమయం వచ్చింది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ ఇలా ఎందుకుంది, ఇలా ఏంటి, అందరూ ఒకటే కదా అన్నట్టుగా లియోనారా తర్వాత మన రిచర్డ్ బాక్ అండ్ లెస్లీ పారిస్ బాక్ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ క్రమంలో వాళ్ళు రష్యాలో తాతియానా ఇవాన్ వాళ్ళని కలిసింది ఉంటుంది కదా, అది గుర్తుకొచ్చేసి వాళ్ళని చంపింది మనమే కదా అన్నట్లుగా మన హీరో హీరోయిన్లు ఇద్దరూ బాధపడుతుంటారు. అంటే వారిని చంపింది మీరు కాదు, మీరని ఎలా అనుకుంటున్నారు అసలు? ఈ కల్పనా ప్రపంచంలో ఏది కూడా యాదృచ్ఛికమైనది కాదు, ఏది కూడా కారణం లేకుండా జరగదు. అలా జరిగింది అంటే దానికి కారణం ఉండి ఉంటుంది అని చెప్పేసి లియోనారా చెప్పిందనమాట. లియోనారాకి లెస్లీ పారిస్ బాక్ యొక్క ఆ ప్రేమ హృదయం అనేది చాలా ఎక్కువగా నచ్చేసినట్టుగా మనకు చెప్పారు మొన్న మనము వెన్స్డే రోజు క్లాస్లో. తను అనడం అంటే ఈవిడ దగ్గరికి వచ్చేసి ఎంత సంతోషంగా తినతో మాట్లాడడం కానీ, ఈమె యొక్క ప్రేమ హృదయాన్ని గుర్తించి చెప్పడం కానీ మనం చూసాము. ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్ ఇంకా. మరి దాని కారణం ఏమై ఉంటుంది? ఏది యాదృచ్ఛికం కాదు, ఏది కూడా కారణం లేకుండా జరగదు అని చెబుతున్నారు. మరి దానికి కారణం ఏమై ఉంటుంది? అప్పుడు మీరు మాతో పాటు లేరు. నిజానికి అక్కడ ఎంత ఘోరం జరిగిపోయిందో మీకు తెలియదు. మాస్కోలో ఆ కాళరాత్రి జరిగిన దృశ్యాలు నా మనోఫలకంపై ప్రత్యక్షమవ్వగా ఆమెను ప్రశ్నించాను. రిచర్డ్ అడుగుతున్నారు, మరి కారణం ఏదో ఉంది అంటున్నావు కదా, అసలు ఎంత కాళరాత్రి తెలుసా, ఎంత విధ్వంసం జరిగిపోయింది తెలుసా, నాకు ఇప్పటికీ కళ్ళల్లో మెదులుతున్నట్టుగానే ఉంది అన్నట్టుగా అసలు ఏంటి కారణము అని అడిగారు. రిచర్డ్ కల్పనా ప్రపంచంలో అన్ని సంఘటనలు జరగడానికి సంభావ్యత కలదు. ఎంపిక చేసుకునేటందుకు ఎటువంటి ఆంక్షలు లేవు. దేనినైనా స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చు, శాంతంగా చెప్పసాగింది లియోనారా. రిచర్డ్ అని పిలిచిందనమాట. పిలిచి ఏమంటుందంటే, ఈ కల్పనా ప్రపంచంలో మిథ్యా ప్రపంచం అంటూ ఉంటారు చూడండి. మిథ్య అంటే కల్పన. ఈ కల్పనా ప్రపంచంలో ఏదైనా జరగచ్చు, ఎలాగైనా జరగచ్చు. ఏది ఎంపిక చేసుకోవాలన్నా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అన్నీ అంటే ఈ ఈ ఈ టైపు సెలెక్షన్ మీకు కావాలి అనుకుంటే అది మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇసుకలో గీతలు చెబుతూ ఉంటారు కదా, ఆల్ ఆల్ ద టైం. ఈ అది ప్రతి గీత సంభావ్యత అనుకున్నాం కదా, అందులో దేన్నైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక పుస్తకం లాంటిది. ప్రతి సంఘటన కూడా ఒక పెద్ద కథలో పదము లేదా వాక్యం లాంటిది. ప్రతి పదము అక్కడ శాశ్వతంగా నిలిచి ఉంటుంది. దేన్ని చదవాలి, దేన్ని వదిలేయాలో నిర్ణయించేది మన విచక్షణ జ్ఞానము. అణుయుద్ధం గురించి వ్రాసిన పేజీని చదివేటప్పుడు నీవు భయంతో నిరాశ చెందుతావా, లేక అది ఏమి బోధిస్తుందో నీవు నేర్చుకుంటావా? ఆ పేజీని చదివినంతలోనే నీవు చనిపోతావా, లేక పక్క పేజీకి తిరగేస్తావా? ఒక జ్ఞానిలా నీవు దీనిని చదువుతావా లేదా? ఇన్ని క్వశ్చన్స్ వేసిందామె. నువ్వు తీసుకోవడంపై ఉంటుంది ఒక ఎక్స్పీరియన్స్ లేదా సంఘటన జరిగినప్పుడు. నీ సెలెక్షన్ అది, ఏ విధంగా తీసుకుంటావు అనేది. అని ఒక ఎగ్జాంపుల్, ఒక బుక్కులో మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనకు అందులో అన్ని నచ్చిన పదాలే ఉండొచ్చు, నచ్చినవి ఉండొచ్చు. నచ్చిన పేజెసే ఉండొచ్చు, కొన్ని పేజెస్ మనకు బాధగానో కష్టంగానో ఇబ్బందిగానో లేదా మన మనస్సుకు నచ్చని విధంగా కూడా ఉండొచ్చు. అబ్బో ఇదొద్దు. మనం మూవీస్ చూసేటప్పుడు కూడా చూడండి, కొన్నిసార్లు కళ్ళు మూసేసుకుంటాం, కొన్నిసార్లు అక్కడి నుంచి వెళ్ళి ఏదో పని చేసేసుకో, ఇది అయిపోయే లోపల మళ్ళీ వచ్చేస్తాను ఇలా అనుకుంటూ ఉంటాం. రైట్. సో ఆవిడ ఏమంటుందంటే, ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతోంది అన్నది నువ్వు పుస్తకంలో చదివావు. ఏం చేస్తావు? ఆ పేజీని చింపేస్తావా? ఆ పేజీ చదవకుండా ముందరికెళ్ళిపోతావా? లేదా యుద్ధంలో చనిపోయారు అని రాసి ఉన్న ఆ పేజీ చదువుతుంటే నువ్వు కూడా చనిపోతావా? ఏం జ్ఞానం తీసుకుంటావు అక్కడ నువ్వు?
ఒక జ్ఞానిలా చదువుతావా? ఎలా చదువుతావు? అజ్ఞాని అన్న పదం మేము వాడలేదు ఇక్కడ. ఎలా చదువుతావు నువ్వు? ఎలా తీసుకుంటావు? రైట్ కదండి సంభావ్యత అంటే. ఇప్పుడు ఆ బుక్ ఏంటి, ఏ బుక్ అయినా సరే ఒకరు చదివేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుందో ఇంకొకరు చదివేటప్పుడు వాళ్ళకి డిఫరెంట్ విధంగా అర్థం అవ్వచ్చండి. అంతెందుకు, ఈరోజు నేను ఈ పుస్తకం ఇది చదివాను, ఒక 2 ఇయర్స్ తర్వాత ఇదే పుస్తకము నాకు నేనుగా చదువుకున్నాను అనుకోండి, డెఫినెట్గా డిఫరెంట్గా అర్థమవుతుంది. అదే నేను మళ్ళీ ఇంకొక క్లాస్‌కో లేదా మళ్ళీ నేను చదివాను అనుకోండి, ఇంకొంతమంది గ్రూప్ మెంబర్స్‌తో కలిపి ఇంకో సెషన్‌లోనో ఎక్కడో ఒక దగ్గర డిఫరెంట్‌గా అర్థమవ్వచ్చు. డిఫరెంట్‌గా చెప్పొచ్చు. ఈచ్ టైమ్ ఐయామ్ సెలెక్టింగ్ ఎ డిఫరెంట్ వే. నేను సెలెక్ట్ చేసుకొని చెబుతున్నాను అదంతా నాకేమీ తెలీదు. ఇట్ ఈస్ కమింగ్ ఔట్ లైక్ దట్. ఈ చాప్టర్ రేపు నేను మీకు చెప్పాననుకోండి, ఐ డోంట్ థింక్ ఈరోజు నేను ఎలా చెప్పానో ఎగ్జాక్ట్‌లీ అవే ఉదాహరణలు అదే విధంగా చెప్తానని నేను అనుకోవట్లేదు. సో, ఎంపిక చేసుకునేది నీకే ఉంది కాబట్టి, అది చదివేటప్పుడు, అది వినేటప్పుడు, ఆ సంఘటన జరిగింది అన్నప్పుడు ఎలా, ఎలా అర్థం చేసుకుంటావు? ఏ జ్ఞానాన్ని తీసుకుంటావు? అని చెప్పేసి అడిగిందామె. క్వెషన్స్ అడిగింది. దాన్ని చదివినంతలోనే మేమేమి చావము. మేము జ్ఞానులమనే అనుకుంటాను అని చెప్పాను. రిచర్డ్ అంటున్నారా? అక్కడ యుద్ధకాండ జరిగింది, జనాలందరూ చనిపోయారు అంటే ఇమీడియట్‌గా నేను పేజ్ చదువుతున్నప్పుడు ఏం చనిపోను. మేము జ్ఞానులమే. కాస్తో కూస్తో జ్ఞానాన్ని కలిగున్న వాళ్ళమే మేము అని చెప్పాడు. మీరు తాతియానా, ఇవాన్ కిర్లోవులతో ఒక పేజీని పంచుకున్నారు. అంటే మీ మీ జీవితంలో ఒక పేజీని అన్నట్టుగా. ఆ కథ ముగియగానే మీరు వేరొక పేజీని తిప్పారు. కానీ ఆ కథ ఇంకా ఆ పేజీలోనే ఇప్పటికీ ఉన్నది. ఎవరైతే దానిని చదవాలని అనుకుంటారో వారిని తన అనుభవం ద్వారా ఎంతో కొంత పరివర్తన తీసుకురావడానికి ఆ కథ ఎప్పటికీ అక్కడే ఉంటుంది. కానీ ఒకసారి మీరు దానిని చదివితే మరొక మారు మళ్ళీ చదవాల్సిన పనే లేదు. ఎందుకంటే మీరు దానిని అనుభవించి దాటి వచ్చేశారు కనుక. యాక్చువల్‌గా ఇది వీళ్ళ ఎక్స్‌పీరియన్సే. వీళ్ళేమో బుక్కు చదవలేదు. ఇవాన్ తాతియానా అన్నది వీళ్ళు ఒకానొక ఎక్స్‌పీరియన్స్, కొన్ని జన్మల కింద ఎక్స్‌పీరియన్స్‌లోకి వెళ్ళి వీళ్ళే వాళ్ళు అక్కడ. వాళ్ళని చూసుకొని మళ్ళీ ఒకసారి దాన్ని ఏమంటారు? ఆ స్మృతి పదంలోకి వెళ్లారు. ఆ జ్ఞాపకాలలోకి వెళ్లారు. మన జ్ఞాపకాలంటే ఏమనుకుంటాము? నిన్నటిది, పోయిన వారము, పోయిన సంవత్సరము, ఓ 10 సంవత్సరాల కింద, లేదా నేను పుట్టినప్పటి నుంచి. ఎవరైనా ఏదైనా చెప్తే నా పుట్టక ముందుది కూడా తెలిస్తే అది మనకు తెలిసిన జ్ఞాపకాలు. ఇలా జరిగిందట, అలా జరిగిందట, అలా జరిగింది నాకు ఒకప్పుడు, నేను అలా ఉండేదాన్ని ఒకప్పుడు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాము. ఇక్కడేంటి, జ్ఞానులు ఎనర్జీస్ ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళకి గతము అంటే ఈ జన్మలోంది మాత్రమే కాదు. ధ్యానంలో కూర్చొని ఎటు అంటే అటు వెళ్ళగలరు. ఎన్ని జన్మల వరకైనా వెళ్ళగలరు. అందరూ ఆ ఎనర్జీ ఉన్నవాళ్ళు వెళ్ళగలరు. మనకు తెలుసది. మన పిఎస్ఎస్ఎంలో కూడా చాలామంది ఎక్స్‌పీరియన్సెస్ వింటూ ఉంటాము. వాళ్ళు ధ్యానంలో ఎక్కడెక్కడికి వెళ్తారు, ఎలా వాళ్ళని వాళ్ళు చూసుకున్నారు, ఏంటి వాళ్ళ ఫ్యూచర్ కూడా ఎలా చూసుకున్నారు తెలుసు మనకి. అలా మీరు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేశారది. ఇంకా ఎందుకు ఆ పేజీనే పట్టుకొని ఉంటున్నారు? అదే బాధతో ఎందుకుంటున్నారు? అలాగని ఆ పేజీ చించేయమని నేను చెప్పట్లేదు. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని తుడిచిపెట్టండి అని చెప్పట్లేదు. నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళిపోవాలి కదా! వెళ్ళిపోతాము జనరల్లీ. ఒక బుక్ చదువుతున్నాము అంటే ఎప్పుడు క్లోజ్ అవుతుంది? లాస్ట్ పేజ్ చదివాక ఆ బుక్ క్లోజ్ అవుతుంది. ఇది బుక్ చదవాలి అని అనుకున్నప్పుడు నేను చెప్పేది. అదర్‌వైస్ పేజ్ ఆఫ్టర్ పేజ్, పేజ్ ఆఫ్టర్ పేజ్ స్కిప్ చేసైనా కంటిన్యూయస్‌గా చదువుతూనైనా వెళ్తూనే ఉంటాం. మీరు కూడా అలా మూవ్ అవ్వాలి. మరి చరిత్రలో అది ఎందుకు ఉన్నది? అలా ఎందుకు జరిగిందంటే, ఇంకెవరైనా దాని ఎక్స్‌పీరియన్స్ ద్వారా ఇంకేదైనా నేర్చుకోవాలేమో! అలాగా నాకు నచ్చలేదని నేను బుక్‌లో పేజెస్ చింపేయకూడదు. ఆ బుక్ వేరే వారు చదువుతారు. వాళ్ళకి ఆ పేజ్‌లో ఏ అనుభవం దాగి ఉన్నదో, ఏ జ్ఞానం తీసుకోగలరో, ఎంత గొప్పగా తీసుకోగలరో. మరి తాతియానా కిర్లోవులకి ఏమీ కాలేదా?
ధైర్యం చేసి అడిగింది. బికాజ్ అది కాళరాత్రి, ఆ యుద్ధము, వీళ్ళు చాలా కష్టతరంగా బయటకు వచ్చారు. ఎక్స్పీరియన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మనుషులుగా లేరు. చాలా ఇబ్బందిగా ఉన్నారు. మీకు గుర్తున్నట్లయితే ఆ చాప్టర్ చదివినప్పుడు, ఆ ఎక్స్పీరియన్స్ బయటకు వచ్చేటప్పుడు చాలా హృదయ విదారకంగా ఉన్నప్పుడు రిచర్డ్ అంటాడు, మళ్ళీ అలాంటి ఇబ్బందికరమైన ఎక్స్పీరియన్సెస్లోకి ఏం వద్దులే, మనం వెళ్ళకూడదు అని చెప్పేసి అంటాడు భార్యతో. ఇప్పటికీ అడుగుతున్నారు ఇంకా, వాళ్ళకి అసలు ఏం కాలేదా, బానే ఉన్నారా అక్కడ అంటే. ఈ రోజుల్లో మీ పైలట్లు యుద్ధ తంత్రాలను చిన్నపిల్లలు ఆడుకునే వీడియో గేమ్స్గా మార్చారా లేదా చెప్పండి. వారు మహాఘోరకలిని తమాషా ఆటగా మార్చారా లేదా చెప్పండి. లియోనార్ అడుగుతుంది వీళ్ళని. వారు ఆటలో తమ దేశాన్ని రక్షించారా లేదా. ఆ ఆటలోని పాత్రలు మీకు తాతియానా కిర్లోవుల్గా కనిపిస్తున్నారా లేదా. మరి వారంతా ఎవరని అనుకుంటున్నారు. ఇదంతా ఒక ఆట అన్న టైప్లో చెప్తుంది. ఎలా చేస్తున్నారు, యుద్ధాలంటే ఎలా చేస్తున్నారు, ఒక ఆటలాగా, వీడియో గేమ్ లాగా ఆడుతున్నారు. ఆవిడ పచ్చి నిజం చెబుతున్నారు. సింపుల్. నేను చెప్పినట్టుగా నీవు వినకపోతే అన్నది వ్యక్తికి వ్యక్తికి మధ్య కాదు, దేశానికి దేశానికి మధ్య, దేశాలకు దేశాలకు మధ్య. సమైక్యంగా ఒక రాజ్యాంగం ఉంచుకొని, ఒక ఐక్యరాజ్య సమితి ఇలాంటివి ఉంచుకొని, ఎవరికి వారు విచ్చలవిడిగా ఉండకుండా, ఇప్పుడు ఒకరి దగ్గర చాలా యుద్ధ సామాగ్రి ఉంది, పక్క వాళ్ళ మీద, వాళ్ళ పాపం బలహీనలు, వాళ్ళ మీద దాడి చేయకుండా ఉండడానికి ఒక సమితిని ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఉమ్మడిగా ఉంటూ చేసుకోవాలని పెట్టుకుంటే, ఇప్పుడు అక్కడ కూడా పక్షపాతం. ఎవరిదైతే నోరుంది, ఎవరిదైతే ధనం ఉంది, ఎవరికైతే చేయగలిగే కెపాసిటీ ఉంది, ఆర్ ఇలాంటివి మన అణుబాంబులు ఇలాంటివి ఉన్నాయి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్. సో ఆమె అన్ని క్వశ్చన్స్ ఇస్తుంది. ఇవన్నీ కాదా, మీరు చెయ్యట్లేదా, మీరు అంటే మన రిచర్డ్ ప్యారిస్ అని కాదు, కరెంటు పరిస్థితి ఆవిడ చెప్పేది. వారు మాతో పాటే మాస్కోలో జరిగిన విషాదాన్ని వివరించే పేజీని చదువుతున్న వారే అవుతారు, చెప్పింది లెస్లీ. అంటే ఇవాన్, తాతియానా, ఇవాన్ కిర్లో ఉన్నారు కదా, వాళ్ళు కూడా మాస్కోలో జరిగిన విషాదాన్ని వివరించే పేజీని, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పేజీనే చదువుతున్నారు, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అని చెప్పింది లెస్లీ. అవును మరి, అంది లియోనారా. మరి వారు కూడా మనమే కదా, ప్రశ్నించాను నేను. మా ఎక్స్పీరియన్సే కదా, మేమే కదా, మేమంటే నువ్వే కదా. ఎందుకంటే రిచర్డ్ అండ్ ప్యారిస్ ఇద్దరూ కలిపిన ఆత్మ మన లియోనారా ఇంకొక డైమెన్షన్లో. మరి మనమే కదా అన్నట్టుగా అడిగింది. అవును, ఆమె కళ్ళు విశాలమవ్వగా, నీవు, లెస్లీ, నీవు అంటే రిచర్డ్, లెస్లీ, తాతియానా, మషారా, అటిలా, ఇవాన్, యాటికన్, టింకు, లియోనారా, అందరూ 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 ఒక్కటే. ఈ పేజ్లో ఇప్పటి వరకు సారీ, ఈ బుక్లో ఇప్పటి వరకు మనం ఎన్ని ఎక్స్పీరియన్సెస్ అయితే చూసామో లాస్ట్ 13 చాప్టర్స్లో, అందరి పేర్లు లిస్ట్ అవుట్ చేసింది లియనారా. వాళ్ళందరూ కూడా ఒక్కరే. బికాస్ వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఈ జన్మలో కానీ పూర్వజన్మలలో కానీ ఇంకొక డైమెన్షన్లో కానీ. నేను మిమ్మల్ని కలుసుకోవడానికి ఒక హేతువు ఉన్నది. హేతువు అంటే కారణం. అలాగే మీరు అట్టిలాని కలుసుకోవడానికి ఒక కారణం ఉన్నది. మీరు యుద్ధం, శాంతిలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే వాటికి సంబంధించిన పేజీలపై వాలుతారు. మీరిరువురు ఎప్పటికైనా విడిపోతామని భయపడుతూ ఉంటే, మరణం మీ ఎడబాటుకు కారణమవుతుందని ఆందోళన చెందితే, మీరు ఎడబాటు, మరణాలకు సంబంధించిన ప్రత్యామ్నాయ జీవిత కాలాలలోకి ప్రవేశించి అక్కడ మీరు అనుభవపూర్వకంగా నేర్చుకున్న జ్ఞానంతో ఈ ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చివేయగలరు. 1 సెకండ్ మాస్టర్స్. సో మీరు ఎందుకు ఆ యుద్ధము అలాంటి వాటి దగ్గర, ఆ పేజీ దగ్గరే, అంటే ఆ ఎక్స్పీరియన్స్ దగ్గరే దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఎందుకు ఉంటున్నారు. మీరిద్దరూ ఎప్పుడైనా విడిపోతారని మీకు భయమా. ఒకవేళ అలా భయపడుతూ ఉంటే, మరణం మీ ఎడబాటుకు కారణమవుతుందని ఏదైనా ఆందోళన మీకు ఉన్నట్లయితే, మీరు ఎడబాటు, మరణాలకు సంబంధించిన ప్రత్యామ్నాయ జీవిత కాలాల్లోకి ప్రవేశించి, అంటే
అలాంటి ఎక్స్పీరియన్సెస్ని పొందుతారు. మీకేమైనా ఇన్ని ఎక్స్పీరియన్సెస్లోకి వెళ్ళారు, అక్కడ ఆ యుద్ధం వలన చనిపోతే భార్యాభర్తలు ఇద్దరు, అక్కడ కూడా వీళ్ళిద్దరే కదా భార్యాభర్తలు, మీరిద్దరు విడిపోతారని భయంగా ఉందా? మరి అలాంటప్పుడు అలాంటి ఎక్స్పీరియన్సెస్లోకే వెళ్ళాలి. ఎడబాటు మరణం అని భయపడుతున్న ఆ ఎక్స్పీరియన్స్లోకి, అలాంటి ఎనర్జీస్లో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం మాస్టర్ జనరల్గా, మనం ఏదైతే ఎమోషన్లో ఉన్నామో వాటికి సంబంధించిన ఎనర్జీస్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. సినిమా కథలు అంటామే, సినిమాలో ఎలా చూపిస్తాడు డైరెక్టరు, హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళకు ఒక కష్టం వచ్చిందంటే కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం, అన్నీ ఒకటేసారి వస్తూ ఉంటాయి. ఎందుకు చూపిస్తాడు అక్కడ డైరెక్టరు? హీరో కానీ హీరోయిన్ కానీ ఎంత బలవంతురాలు, లేదా ఎంత గొప్పవాళ్ళు, లేదా ధర్మాన్ని పట్టుకొని ఎలా ఉన్నారు, లేదా ఏదైనా కష్టం వచ్చినా సరే వాళ్ళు అనుకున్న దాన్ని పట్టుకొని ఎలా ముందుకు వెళ్తున్నారు, అది మనకు చూపించాలి అనుకుంటాడు అక్కడ డైరెక్టర్. ఎస్టాబ్లిష్ చేయాలనుకునేది అక్కడ అది. రైట్. మనం తీసుకునే సినిమా మన ఎంటర్టైన్మెంట్ కొరకు తీసుకునే సినిమా, అందులో విలువలు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. సినిమా అన్నప్పుడు, చలనచిత్రం అన్నప్పుడు నాటకం అక్కడ చేసేది. అందులో కూడా వీలైనంతగా మన యూనివర్స్ ఏదైతే బిలీవ్ చేస్తుందో, యూనివర్స్ యొక్క రాజ్యాంగం ఏదైతే ఉందో అదే తెలుసో తెలియకో చూపించడం జరుగుతోంది. నువ్వు బాధ ఎమోషన్స్లో ఉంటే ఆ బాధనే రిసీవ్ చేసుకుంటావు. ఒక్కసారి హీరో అన్నింటి నుంచి బయటకు వచ్చాడు అంటే మళ్ళీ సూపర్ మ్యాన్ లాగా ఇదైపోతూ ఉంటాడు. ఆ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ధైర్యంగా ఉండడం చూస్తాం మనం. సో ఇక్కడ కూడా మీరు మరణం, మీరు విడిపోతారు అని ఉన్నప్పుడు అదే ఎక్స్పీరియన్సెస్లోకి వెళ్ళి అదే జీవిత ప్రత్యామ్నాయ అంటే ఇతర ఆల్టర్నేటివ్ ఆ జీవిత కాలాల్లోకి ప్రవేశించి అక్కడ మీరు అనుభవపూర్వకంగా నేర్చుకున్న జ్ఞానంతో ఈ ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చివేయగలరు మీ జ్ఞానంతో. మీరు ఈ భూగోళాన్ని ప్రేమిస్తూ మానవాళి నాశనం గురించి భయాందోళనతో ఉంటే మీరు జరిగే మంచిని విపత్తులను రెండింటినీ చూస్తారు. తద్వారా మీరు వ్యక్తిగతంగా ఎన్నుకున్న అవకాశాన్ని బట్టే అంతా జరుగుతుంది అని మీరు నేర్చుకుంటారు. మీరు ఇలాగే, మీరు మంచివాళ్ళు, ఈ భూగోళాన్ని ప్రేమిస్తున్నారు, అంతా బాగుండాలి, అందరూ బాగుండాలి, ఎవరికి ఎవరికి గొడవలు ఉండకూడదు అవన్నీ అనుకుంటున్నారు. కానీ మానవాళి నాశనం గురించి భయాందోళనతో ఉంటున్నారు. అప్పుడేమవుతుంది? మీరు కోరుకునే మంచి, అలాగే అక్కడ జరిగే విపత్తులు రెండింటిని కూడా చూడడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది? మీరు ఏ ఎక్స్పీరియన్స్ని అయితే కావాలని వ్యక్తిగతంగా ఎన్నిక చేసుకుంటున్నారో దాన్ని బట్టే జరుగుతుంది. ధ్యానంలో కూర్చుని మీరు ఏ ఎక్స్పీరియన్స్కి అయితే వెళ్ళాలి అనుకుంటారో అదే ఎక్స్పీరియన్స్కి వెళ్తారు. రెండు ఉన్నాయి మీకు అవకాశాలు, రెండు కాదు, అనంతంగా ఉన్నాయి. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటామనే కదా మీరు చెప్పేది. నాకు ఈ సామెత ఇదివరకే తెలుసు, కానీ నేను దీనితో ఏకీభవించను అన్నారు రిచర్డ్. ఇది ఎవరు చెప్తారు? సేతు మహాశయుడు చెప్తారండి. ఆయన యొక్క కొటేషన్ అన్నమాట. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాము అనేది సేతు మహానుభావుడు చెప్పేది. సో అది ఆ కొటేషన్తో సామెత అన్నాడు అనుకోండి, ఇక్కడ నేను ఏకీభవించను అన్నాడు రిచర్డ్. ఆమె నవ్వుతూ తూర్పు దిశగా డిజ్ మండలం వైపు చూపింది. ఇప్పుడు ఉదయం సూర్యోదయం అవుతోంది. ఈ సరస్సు తీరంలో నిలబడ్డ మనం బాలభానుడిని చూడబోతున్నాము అని అన్నది. సడన్గా ఆమె వేరే టాపిక్ మార్చేసింది, చూద్దాం ఎందుకో. తూర్పున చీకట్లు తొలగిస్తూ మెల్లగా వెలుగుపరుచుకుంటోంది. చలిలో మసక చీకటిలో ఆమెతో పాటు నిలబడి ఆమె కథనంలో లీనమైపోయాము. మీ ఎదురుగా స్టాండ్పై క్యాన్వాస్ అమర్చబడి ఉన్నది. పక్కనే రంగులు, కుంచెలు అన్నీ ఉన్నాయి. ఆమె ఉచ్చారణ మమ్మల్ని హిప్నటైజ్ చేసినట్టుగా ఉంది. నా ఎడమ చేతిలో రంగులను మిశ్రమం చేసే పళ్ళెము, కుడి చేతిలోనేమో కుంచె ప్రత్యక్షమయ్యాయి. రిచోడి చెప్తున్నారు మనకివన్నీ. మొదటి కాంతి కిరణం నల్లని ఆకాశంలో ఉదయించింది. మీరు దానిని చూడగలుగుతున్నారా అని ప్రశ్నించింది లియోనారా. క్రమంగా బంగారం కరిగించి పోసినట్లు మంచు స్ఫటికాలు ద్రవీభవించి కిరణాలుగా రూపాంతరం చెందినట్లుగా ఆకాశం అరుణవర్ణంలో వెలిగిపోసాగింది. ఫస్ట్ సూర్యోదయం అవుతుంది అని చెప్పింది కదా, దాన్ని ఎంతో అందంగా వర్ణించారు ఇక్కడ
మన రిచర్డ్ పుస్తకంలో. ఎలాగో అంటే బంగారం కరిగించి పోసినట్లుగా మంచు స్ఫటికాలు ద్రవీభవించి కిరణాలుగా సూర్యకిరణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బాలబానుడు ఎలా ఉదయిస్తున్నాడు, ఆకాశంలో ఎలాంటి వర్ణంలో వెలిగిపోతున్నాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అందంగా వివరిస్తున్నాడు. రమ్యమైన ఆ రంగుల దృశ్యాన్ని వీక్షించగలుగుతున్నామని సమాధానం చెప్పాము ఆమె అడిగినప్పుడు. ఇక ఈ దృశ్యాన్ని క్యాన్వాస్ పై చిత్రీకరించండి. ఆ కాంతి కిరణాలని మీ నేత్రాలతో గ్రహించి ఈ సూర్యోదయానికి రంగులతో ప్రాణం పొయ్యండి. సరే, ఇప్పుడు అది చూశారు కదా కళ్ళారుగా. మీ ముందర క్యాన్వాస్ పెట్టాను, రంగులు ఇచ్చాను, కుంచెలు ఇచ్చాను, వెయ్యండి అది. మీరు ఎలాగ చూసారో అలాగ వెయ్యండి. నిజంగా అయితే నేను చిత్రకారుణ్ణి కాను, మన రిచర్డ్ చెప్తున్నారు. కానీ నా మనస్సులోని ఆ హృద్యమైన దృశ్యము కుంచె ద్వారా జీవం పోసుకోసాగింది. లెస్లీ మంచి చిత్రకారిణి. ఆమె తైలవర్ణ చిత్రంతో కాంతి కిరణాలు సున్నితంగా పరుచుకుంటూ రమణీయంగా సూర్యోదయాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాయి. పూర్తి అయ్యిందా అని కాసేపటికి అడిగింది లియనారా. మేము అయ్యింది అని తలాడించాము. ఇద్దరిని గీయమంది. అయితే మన లెస్లీ ప్యారిస్ బ్యాక్ మన హీరోయిన్ ఏమో ఆవిడ చిత్రకారిణి అట. సో చక్కగానే గీయగలదు, ఇంకా అద్భుతంగా గీయగలదు. కరెక్ట్గా చెప్పాలి అంటే వాళ్లకు నచ్చిన హృదయంలోకి వెళ్ళిన దృశ్యాలు కానీ హృదయాన్ని తట్టి లేపినవి ఏమైనా ఉంటే వాళ్ళు అసలు అంతకు మించి కూడా పర్ఫామ్ చేయగలరు. వాళ్ళు ఏదైతే చూసారో సజీవంగా దాన్ని మించి కూడా వాళ్ళు వాళ్ళ యొక్క సృజనాత్మకత సృష్టించగలరు, చూపించగలరు మనకి. ఈయన చిత్రకారుడేం కాదు, కానీ హృదయంలో పాతుకుపోయింది ఆయనకు ఆ దృశ్యం. కాబట్టి ఈయన చిత్రం కూడా జీవం పోసుకున్నది. అంటే ఏదో పిచ్చి గీతల్లా కాకుండా ఈయన కూడా గీయగలిగాడు. సరే, మీరేం సృష్టించారు అని అడిగింది లియోనారా. రెండు భిన్నమైన సూర్యోదయాలని అని చెప్పింది లెస్లీ నా చిత్రాన్ని చూపిస్తూ. ఎందుకు రెండు? అక్కడ జరిగింది ఒకటి సూర్యోదయం. ముగ్గురు ఒకటే చూశారు, లెస్లీ కానీ రిచర్డ్ కానీ లియోనారా కానీ. మరి రెండు సూర్యోదయాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇక్కడ? అంటే లెస్లీ తీసుకుని ఏ విధంగా పెయింట్ చేసిందో, మన రిచర్డ్ ఏ విధంగా పెయింట్ చేసిరో చూస్తే అక్కడ రెండు డిఫరెంట్ సూర్యోదయాల్లాగా ఉన్నాయన్నమాట. రెండు పిక్చర్స్ ఒకటే కావు, ఖచ్చితంగా కావు. ఇప్పుడే చెప్పుకున్నాము. మన లెస్లీని ఇంకొకసారి అదే సూర్యోదయం గీయమంటే సేమ్గా వస్తుందంటే హైలీ డౌట్ ఇట్. రాదు, రాకపోవచ్చు, రాకపోవడానికే ఎక్కువగా అవకాశం ఉంది. ఎంత చూసి కాపీ కొట్టినా సరే ఎక్కడో చిన్నది మైన్యూట్ తెలియకుండా తేడా ఉండే అవకాశం ఉంటుంది. మరి అలాంటిది ఇద్దరు డిఫరెంట్ వ్యక్తులు, వాళ్ళ యొక్క సామర్థ్యం కూడా డిఫరెంట్. ఈ ఇదేంటి మన దేంట్లో ఆర్టిస్టిక్గా. సూర్యోదయాల్ని కాదు, చిత్రకారులు సూర్యోదయాల్ని సృష్టించలేరు. వారు కేవలం లెస్లీ ఏమన్నది, రెండు భిన్నమైన మీరేం సృష్టించారంటే భిన్నమైన సూర్యోదయాల్ని రెండు అని చెప్తే, మీరు సృష్టించింది సూర్యోదయాల్ని కాదు. చిత్రకారులు సూర్యోదయాలని సృష్టించలేరు, వారు కేవలం అని డాష్ 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 అని పెట్టారు ఇక్కడ. లియోనారా అంతవరకే మాట్లాడింది. మాట్లాడగానే ఓ ఓ యా యా అర్థమైంది, అదే సూర్యోదయ చిత్రాన్ని అని చెప్పారనమాట. అంటే ఇక్కడ సూర్యోదయం వాస్తవం, మా కళ్ళ ద్వారా దానిని చిత్రంగా చిత్రీకరించాము, అవునా కాదా అని అడిగింది లెస్లీ. ఫస్ట్ అన్నదాన్ని, మీరు సూర్యోదయాల్ని సృష్టించలేదమ్మా లెస్లీ, మీరు చిత్రీకరించారు అని ఆవిడ చెప్పకముందే ఈవిడ అర్థమైంది, అర్థమైంది, నేనేం తప్పు పలికాను, సూర్యోదయాలు కాదు మేము చేసింది, దాన్ని చిత్రీకరించాము. బట్ మా కళ ద్వారా అయితే దాన్ని చిత్రీకరించామా లేదా అని చెప్పేసి లెస్లీ అడిగింది. ఆ, అలా చెప్పు. మనలో ప్రతి ఒక్కరూ వారి వాస్తవాలను సృష్టించుకోగలిగితే అప్పుడు ఏర్పడే అస్తవ్యస్తాన్ని నీవు ఊహించగలవా? మనలో ప్రతి ఒక్కరూ దేనినైతే కొత్తగా ఆవిష్కరించుకోగలుగుతారో దానికి మాత్రమే మరి వాస్తవం పరిమితమవుతుంది అని చెప్పింది లియనారా. ఎందుకు వచ్చింది ఇక్కడ సడన్గా టాపిక్ చేంజ్ చేసింది, ఎందుకో చూద్దాము అని చెప్పాను కదా. అంతకుముందు ఏమడిగారు? ఆ సేతు మహాశయుడు చెప్పిన అది ఉంది కదా, ఆ సత్యం సామెత అని చెప్పారు. మీ వాస్తవానికి మీరే బాధ్యులు అని చెప్పేసి, మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటారు అని చెప్పేసి
కానీ దాంతో నేను ఆయన ఏకీభవించను అన్న తర్వాత ఇమ్మీడియట్గా సూర్యోదయం మీదకి మళ్ళింది టాపిక్. ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. జనరల్గా జ్ఞానులు ఏం చేస్తారంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు అండి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు డిఫరెంట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన క్వశ్చన్ అర్థం కాలేదు కాదు, మనకు ఎలా చెప్పాలో వాళ్ళకు తెలియక కాదు, వాళ్ళు వివరించే విధానం ఆ విధంగా ఉంటుంది. నేను సద్గురు వీడియోస్ చూసినప్పుడు చాలా సార్లు అనుకునేదాన్ని, నాకు తెలిసి ఎక్కడో ఎవరైనా అడిగారేమో కూడా ఏ ఇంటర్వ్యూస్లోనైనా, మీరు ఎప్పుడు స్ట్రైట్గా సమాధానం చెప్పరా అని. సరిగ్గా గుర్తుకులేదు నాకు, కానీ నాకు అనిపించేది. అది కిడ్స్ ప్రోగ్రామ్ కానివ్వండి, అంటే ఆయన కాలేజెస్ అలాంటి వాటికి యూనివర్సిటీలకు కూడా వెళ్తాడు కదా, పెద్దవాళ్ళతో పిల్లలతో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో చేస్తారు. క్వశ్చన్ అడిగినప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ ఉండేవి వెరీ రేర్ ఆయన దగ్గర నుంచి. బట్ ఆన్సర్ దొరుకుతుందా అంటే మనం తీసుకోగలగాలి. అది ఆయన ఒక్కరిలోనే కాదు. తర్వాత ఆమ్, అంటే ఈ పెద్ద పెద్ద వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళవి చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఓకే, అందరూ ఇలాగే అన్నమాట అని చెప్పేసి. వాళ్ళు చెబుతున్నది తప్పు కాదు, మనం అర్థం చేసుకోవాలి అక్కడ అని చెప్పేసి. మనం అర్థం చేసుకునే విధంగా వాళ్ళు అలా మోటివేట్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ఆమె ఇది చెప్పి చేయించి, మనంలో ప్రతి ఒక్కరు కూడా మరి వారి వాస్తవాలను వారు సృష్టించుకోగలిగితే అప్పుడు ఏర్పడే అస్తవ్యస్తాన్ని నీవు ఊహించగలవా? ఎందుకంటే ఇలాగే చూసిన దాన్ని ఈమె చిత్రకారిణిగా చిత్రీకరిస్తే ఆమెదొకలాగుంది, ఈయన చిత్రీకరించినప్పుడు ఈయనదొకలాగుంది. డైరెక్ట్గా రెండు సూర్యోదయాలు అన్నమాట వచ్చేసింది లెస్ల నుంచి. మనలో ప్రతి ఒక్కరూ దేనినైతే కొత్తగా ఆవిష్కరించగలుగుతారో దానికి మాత్రమే వారి వాస్తవం పరిమితం అవుతుంది. ఆ సృజనాత్మకత, ఇప్పుడు మనం ఒక లైఫ్ ప్లాన్ తీసుకొని ఈ భూమి మీదకి వస్తాం కదా మాస్టర్స్, ఏదో పాఠాలు నేర్చుకోవాలని పెట్టుకొని వస్తాం కదా, ఎలా నేర్చుకోబోతున్నాము, ఏ సంభావ్యతలను చూస్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా అనాలిసిస్ చేసుకోవచ్చు, అక్కడ పరిమితం అవుతుంది వాస్తవం. సత్యం ఏదైతే ఉందో దాన్ని, సత్యం ఒక్కటే, కానీ దాన్ని సృష్టించడానికి ఇంకేమీ లేదక్కడ. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మాస్టర్స్, నేను కన్ఫ్యూజ్ చేయలేదు అనుకుంటున్నాను. చాలా చక్కటి ఉదాహరణతో వివరించారు వీళ్ళు. మీరు సూర్యోదయాలను కాదు, చిత్రకారులుగా సూర్యోదయాల్ని సృష్టించలేరు అన్నది. అంటే మీరు ఒక సత్యాన్ని సృష్టించలేరు, సత్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే. మనం సృష్టించడానికి ఏమీ లేదక్కడ. మరి ఏం సృష్టించుకుంటున్నాం? మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. కరెక్టే, అది అదేమీ తప్పు కాదు అది. కానీ ఏంటి అంటే మన సృజనాత్మకతతో ఏదైతే కొత్తగా ఆవిష్కరించగలమో దానిని, అది సృష్టించుకుంటున్నాము. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉందా మాస్టర్స్? ఇక్కడ అర్థమవుతుందా, లేకపోతే ఇంకేమైనా వివరించాలా? కొంచెం డిఫికల్ట్గా అనిపించి నేను అడుగుతున్నాను. మీకు ఒకవేళ అర్థమైంది అంటే అర్థమైంది అని చెప్పండి, ఐ మూవ్ ఫార్వర్డ్, ముందుకెళ్ళిపోతాను. మణిగారు క్లియర్గానే ఉందండి? అర్థమైందండి, క్లియర్ ఆ, గానే ఉంది. ఓకే ఓకే. ఆ, రాధా, రాధా అమ్మ, అనుసమ్మ గారు, రుక్మిణి గారు, క్వశ్చన్ ఉందా ఏమైనా? ఓకే, సరే అయితే నేను ముందుకు వెళ్తున్నాను. సో నేను తల ఊపుతూ ఆలోచనలో పడ్డాను. రిచర్డ్కి ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది. యా రాధా, చూసానమ్మని మెసేజ్. నేను తల ఊపుతూ ఆలోచనలో పడ్డాను. ఒకవేళ నేను ఇంతకు మునుపు సూర్యోదయాన్ని చూడకుండా ఉంటే ఇప్పుడు ఈ దృశ్యాన్ని నేను ఎలా చిత్రీకరించేవాడిని? నల్లటి నిశిరాత్రి ఆకాశం ఒక్కసారిగా బళ్ళున తెల్లవారడాన్ని ఎలా ఊహించగలను? ఈయన అంటున్నాడు, నిన్న నైట్ కాళరాత్రి, ఐ మీన్ చీకటి, చిమ్మ చీకటి అన్నట్టుగా చెప్తున్నాడు. ఈరోజు మార్నింగ్ సూర్యోదయాన్ని నేను చూడలేదు అనుకుందాం. నేను ఎలా గీయగలనది? గీయలేడు కదా. సృ తను చూడనిది సృష్టించలేడు అక్కడ, అంతే కదా. తను చూసినది మాత్రమే సృష్టించగలడు కాదప్పుడు, చిత్రీకరించగలడు. ఆరు తనకొచ్చిన ఏ కళతోనో దాన్ని చూపించగలడు.
అని అంటున్నాడు. మెల్లగా ఆలోచన మొదలైంది మన సార్కి, రిచర్డ్ గారికి. నల్లటి నిశిరాత్రి ఆకాశం ఒక్కసారిగా బళ్ళున తెరవడాన్ని అసలు కనీసం ఎలా అయినా ఊహించగలను నేను? ఊహించగలనా? లేదు. ఇప్పుడు మనకు డిఫరెంట్ గ్రహాలు ఉన్నాయండి. మార్స్ అని చెప్పేసి ఈ మధ్యలో బాగా వింటున్నాం. సరే, మార్స్ గురించి కొద్దో గొప్ప ఊహించగలము అని అనుకుందాం. పిక్చర్స్ ఏవో చూసాం కాబట్టి. చంద్రుడి మీద ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అని విన్నాము, ఊహించగలము. అప్పుడప్పుడు అంగారక గ్రహం అంటాము. సరే, దాన్ని ఊహించాము అనుకుందాము. ఇంకా కొన్ని గ్రహాలు ఉన్నాయి. అక్కడ ఎలా ఉంటుందో మనం ఊహించి ఒక చిత్రం గీయమంటే గీయగలమా అండి? గీస్తే అది సత్యం అవుతుందా? అలాగే సృష్టించబడుతుందా? నో. అక్కడ ఎలా ఉందో తెలిసేంత వరకు ఇది సత్యమవుతుంది, లేదా ఇలాగే ఉంటుంది అని అనుకుంటాము. ఒక్కసారి అక్కడ ఎలా ఉందో తెలిసిన తర్వాత మనకు తేడా తెలుస్తుంది. ఇది ఊహ అని. ఇది అందులో ఉన్న తేడాన్ని బట్టి. సో మన రిచర్డ్లోకి కొంచెం ఆలోచన మొదలై ఆయన అన్నారు. అంటే లియోనారా అప్పుడు ఏమంటుందంటే, లియోనారా ఇలా కొనసాగిస్తోంది. మన హస్వ దృష్టికి గోచరమయ్యే వాటికి వాస్తవానికి అసలు ఏమీ సంబంధం లేదు. పదం వెరీ క్లియర్గా రాశారు, హస్వ దృష్టి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే తెలిసి తెలియకుండా, హస్వదృష్టి అంటే ట్రూ ట్రాన్స్లేషన్ ఆమ్, చి చిన్న చూపు అన్న టైప్లో వస్తుంది, కానీ ఇక్కడ మీనింగ్ చిన్న చూపు అని కాదు. మనకు తెలిసింది చాలా కొద్దిగా అని చెప్పొచ్చు. మన దృష్టిలో ఉన్నది కొద్దిగా అని చెప్పొచ్చు. దాని ప్రకారం చూస్తే అసలు వాస్తవానికి ఏమీ సంబంధం లేదు. జస్ట్ లైక్ ఇప్పుడు మనం ఒక గ్రహం అని చెప్పుకున్నాం కదా. మిగతా గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి దాన్ని ఊహ చేసుకుని ఆ పర్టికులర్ ఇంకొక గ్రహంలో మనకి ఇంతవరకు ఒక్కసారి కూడా న్యూస్ రాని గ్రహం గురించి నేను ఏదైనా చిత్రీకరించాలి, ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు తెలిసి ఉన్న వాటి మీద బేస్ చేసుకొని చెప్తూ ఉంటాను. చెప్పినప్పుడు అది వాస్తవం అవ్వాలని ఏమీ లేదు. అసలు సంబంధం లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఇక్కడ. మనము అమెరికాలో ఉంటున్నాము. ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఒక వాతావరణ కండిషన్స్ కానీ, కంఫర్ట్స్ కానీ, జాబ్ పరిస్థితులు కానీ, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంటాయో మనకు తెలిసినంత క్లియర్గా ఇండియాలో వాళ్ళకి తెలిసే అవకాశం ఉందా? మనం ఎంత ఎక్కువగా చెప్పినా వాళ్ళకంటూ ఒక ఇమేజో, ఒక విధమైన అవగాహన ఉంటుంది. ఏ విధంగా? మనం చెప్పడం వల్ల కానివ్వండి, చెప్పిన తర్వాత కూడా యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలని ఏమీ లేదు. వాళ్ళ జ్ఞానంతో వాళ్ళు ఆలోచిస్తారు. ఆర్ వాళ్ళ స్నేహితులు, బంధువులు, చుట్టుపక్క వారు ఎవరో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పినవి నిజమో అబద్ధమో తెలియదు. కానీ వీళ్ళకు వారి మీద నమ్మకం ఉందనుకోండి, అదే నమ్మేస్తారు. అది కూడా పక్కన పెట్టండి. ఈ టీవీల్లోనూ, సోషల్ మీడియాల్లోనూ వాళ్ళు వాళ్ళ యొక్క ఛానల్స్ రేటింగ్ గురించి, సో అండ్ సో కమర్షియల్ బెనిఫిట్స్ గురించి వాళ్ళు ఈ చిన్నదాన్ని బాగా సెన్సేషనల్ న్యూస్ లాగా పెడితే నా ఛానల్కి ఎక్కువ మంది చూస్తారు, అలా అనుకొని వాళ్ళు చేశారు అనుకోండి, అక్కడ ఉన్నది నమ్ముతారు. ఇన్ని టీవీలలో ఇంత ఎక్కువగా ఎందుకు చూపిస్తారు? అమెరికాలో ఫ్లోరిడాలో ఒక తుఫాన్ వస్తుంది అంటే అమెరికా మొత్తం అల్లకల్లోలం తుఫానులో చిక్కుకుపోయింది. జనాలు ఇల్లు దాటి వెళ్ళిపోయారు. ఊర్లకు ఊర్లు మునిగిపోయాయి. అమెరికాలో అమెరికాలో జరిగింది ఇక్కడ. అమెరికా అనే పెద్ద కంట్రీలో, ఫ్లోరిడా అనే రాష్ట్రంలో ఒక సిటీ దగ్గర కొన్ని ఇళ్ళు, కొన్ని ప్లేసులు వాళ్ళు చెప్పినట్టు కొన్ని మునిగిపోతాయి, కానీ అందులో ఎవరు మనుషులు ఉండరు. ఇక్కడ ప్రొటెక్షన్ ముందే చెప్తారు. అందరినీ బలవంతంగా ఇంట్లో నుంచి వెకేట్ చేయిస్తారు, వేరే ఊర్లకు పంపిస్తారు, వేరే షెల్టర్స్ ఇస్తారు. వాటికి చాలా తక్కువ ప్రాధాన్యత చూపిస్తారు. మిగతా వాటన్నింటినీ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అదే నిజమని నమ్ముతారు. కానీ వాస్తవానికి వాళ్ళు అర్థం చేసుకునేదానికి ఎంత తేడా ఉంటుందండి? ఎగ్జాక్ట్లీ. ఇది భౌతికమైన కండిషన్స్ నేను చెప్పేది. ఇప్పుడు నేను కూడా అడుగుతాను, న్యూయార్క్లో మంచు తుఫాను, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారనుకో, ఏ న్యూస్లో చూసాను నేను న్యూయార్క్లో మంచి, ఆర్ యు గైస్ ఓకే? వాళ్ళు అక్కడ ఉండరని కూడా నాకు తెలుసు. జస్ట్ అవుట్ ఆఫ్ కర్టసీ వాళ్ళని అడగాలి, ఎలాగున్నారో ఒకసారి పలకరించినట్లు ఉంటుంది, వాళ్ళ గురించి కన్సర్న్ చూపించినట్లు ఉంటుంది. కానీ సింపుల్గా ఫోన్ చేసి వాళ్ళ ఏరియా కాదని తెలుసు, వాళ్ళు ఉండే ప్లేస్ కాదని తెలుసు, కానీ అదే స్టేట్ కాబట్టి, మీకు అంతా ఓకేనా, అంతా బాగున్నారా, మంచిది, అది చెడు కాదు నేను చెప్పేది ఇక్కడ. అవుట్ ఆఫ్ లవ్తోని, ఎఫెక్షన్తోని, వాళ్ళ మీద కన్సర్న్తోనే చేస్తాము. బట్ నిజానికి అక్కడ లేదని మనకు తెలుసు, వాళ్లకు తెలుసు. సో ఆ విధంగా
ఏమవుతుంది అంటే హస్వదృష్టికి గోచరమయ్యే వాటికి వాస్తవానికి ఏమీ సంబంధం ఉండదు. వాస్తవం అనేది స్థలకాల పరిమితులలో చిత్రీకరింపలేనిది. వాస్తవం అంటే అతి స్వచ్ఛంగా, పరిపూర్ణంగా వ్యక్తమయ్యే ప్రేమ మాత్రమే. గీయండి, ప్రేమ అనే దాన్ని ఎలా గీస్తారో. ఎంత గొప్ప చిత్రకారుడైనా చూపించగలడా దాన్ని? ప్రేమ ఇలా ఉంటుంది అని చూపించడానికి ఒక కొలమానం ఉందా? అలాగని ప్రేమ లేదు అని చెప్పలేం కదా. ప్రేమ అనేది వాస్తవం. అది వాస్తవం, 100% వాస్తవం, సత్యం. దాన్ని చిత్రీకరించగలమా? లేదే. సో అవి స్వచ్ఛంగా, పరిపూర్ణంగా వ్యక్తమయ్యే ప్రేమ మాత్రమే. మీ పరిమితులలో కూర్చి నేను బ్లూ రంగు తీసుకుంటా, ఎల్లో రంగు తీసుకుంటా, వీటితో నేను చిత్రీకరిస్తా, ఈ కొంచెం మీద ఇవి ఉంటాయి కదా మన ఆ క్యాన్వాస్ మీద చిత్రీకరిస్తాను. ఈ పరిమితులలో సాధ్యం కాదు వాస్తవం అనేది. క్లోజ్గా చెప్పగలుగుతారు. రైట్. సో మీకు ఎప్పుడైనా ఈ ప్రపంచంతో, ఈ విశ్వంతో మరియు సమస్తమైన వాటితో ప్రేమతో మమేకమై అధిగమించిన భావన కలిగిందా? ఆమె లెస్లీ నుంచి నా వైపు దృష్టి మళ్లించి, అదే వాస్తవం అనంటే, అదే సత్యము అనంటే, సూర్యోదయాన్ని ఎలా చిత్రీకరించాలి అనేది చిత్రకారుని ఇష్టము. అలాగా ఈ వాస్తవంతో, సత్యంతో మనం ఏమి చేయాలి అనేది ఇక మన ఇష్టం. మీ ప్రపంచంలో మానవ అనేది ఈ ప్రేమ నుంచి వేరుపడింది. అది అసూయాద్వేషాలతో, అధికారం కోసం పోరాటాలతో జీవిస్తూ చివరికి తమ స్వార్థం కోసం భూమాతను కూడా కొల్లగొడుతోంది. ఇదే కొనసాగితే ఆ తర్వాత ప్రజలెవ్వరూ కూడా సూర్యోదయాన్ని చూడలేరు. సూర్యోదయం ఎప్పుడూ అక్కడే ఉంటుంది, కానీ భూమి మీద ప్రజలెవ్వరికీ దాని గురించి తెలియదు. క్రమంగా ఆ సుందర దృశ్యాలకు సంబంధించిన కథలు కూడా వారి స్మృతి పదం నుంచి తొలగిపోతాయి. అలా ఎన్నో జరిగాయి మాస్టర్స్. మనం ఒక 40 ఏళ్ల కింద చూసిన గ్రామాలు, గ్రామాల్లో పచ్చదనము, గ్రామాల్లోని మనుషులు, ఈరోజు అన్ని గ్రామాలు అలాగే ఉన్నాయంటే హైలీ డౌట్. చాలా వరకు మారిపోయాయి. ఒకప్పుడు వాహనాలు అంటే ఎడ్ల బండ్లు, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి. మహా అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి బస్సు, ఒకటే బస్సు ఉంటుంది. పొద్దున్న నుంచి నైట్ వరకు 2 ట్రిప్పులో 3 ట్రిప్పులో వేస్తారు. బస్సు మిస్ అయిందంటే మళ్ళీ సెకండ్ బస్సు వచ్చేంత వరకు మార్గమే లేదు. కొన్ని రూట్స్లో ఒకటే బస్సు ఉంటుంది. ఈరోజు మార్నింగ్ 7 o'clock ఉంది ఆ ఊరికి బస్సు అంటే, ఈరోజు మిస్ అవుతూ మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో వేలే లేదు. నేను అలాంటి విలేజ్లోనే ఉన్నాను. ఇప్పుడు అలాగా ఉన్నాయా? అలా ఏమీ లేవే. సో అలాగే అది అది ఒకటి మనం అర్థం చేసుకోగలిగే సిచ్యువేషన్. భూమాతని ఇలా కొల్లగొట్టినట్లయితే మీ అధికారం కోసం, మీ అసూయ ద్వేషాల కోసం, మీ స్వలాభాల కోసం భూమాతని కొల్లగొట్టినట్లయితే సూర్యోదయాన్ని కూడా చూడలేకపోవచ్చు. అలాగని సూర్యోదయం జరగట్లేదు అనకండి. సూర్యుడు వెలిగిపోవడం, ఉదయించడం ఆపేశాడు అనకండి. మీరు చూడలేకపోతున్నారు, మీకు వీలవ్వట్లేదు. సో అక్కడ వాస్తవం ఏంటి? సూర్యోదయం జరగట్లేదు వాస్తవమా? సూర్యుడు ఉన్నాడు, ఉదయం జరుగుతుంది, సూర్యోదయం జరుగుతుంది అనేది వాస్తవమా? ఏది వాస్తవం? ఆమె వివరించి చెప్పాలనుకుంటుంది. వాస్తవము అంటే ఏంటి? సృష్టించబడము అంటే ఏంటి? సో అప్పుడు ఓ మషారా, మీ భూతకాలమే మా భవిష్యత్త అని మనసులో అనుకున్నాను. ఆ మషారా అని చెప్పేసి ఆవిడ ఎవరో అని అనుకున్నారు కదా. మషారా అంటే ఎవరో కాదు, మీ భూతకాలమే మా భవిష్యత్త. అంటే లియోనారా అయినా మషారా అయినా ఇద్దరు ఒకటే. మషారా భూతకాలంలో, లియోనారా ఈ భవిష్యత్తు కాలంలో, వీళ్ళున్న కాలంలో. సో మళ్ళీ అందరూ ఒకటే. ఇంతకుముందు అన్ని పేర్లు ఇచ్చారు చూడండి. సో మషారా, లియోనారా కూడా ఒకటే అన్నమాట. మరి ఈ ప్రపంచాన్ని ప్రేమతో ఎలా నింపగలము? ఇక్కడ మమ్మల్ని భయభ్రాంతులుగా చేసేవారు, అట్టిలా లాంటివారు ఎందరో ఉన్నారు కదా అని ప్రశ్నించింది లెస్లీ. మీకు గుర్తుందా? అట్టిలా అంటే ఒక యోధుడు, ఒక గుహ దగ్గర ఉంటాడు, పరమ రాక్షసుడు అని చెప్పొచ్చు. దైవం చెప్పింది నాకు అని చెప్పేసి తనకు కాపలా కాచే భటుడిని
సింపుల్గా రీజన్ అడగకుండా వీళ్ళు లోపలికి ఎలా వచ్చారు అని చెప్పి అతను ఆన్సర్ ఇచ్చే లోపలనే నిలువునా నరికేశాడు అతన్ని. అతని క్రూరత్వం చెప్పడానికి మనకు ఆ సంఘటన చెప్పారు అక్కడ, అట్టిలా సంగతి. ఇంతవరకు ఈ బుక్లో మొత్తం మీద అట్టిలా లాంటి రాక్షసుడిని మనం చూడలేదు, అంత భయంకరంగా ఉన్నాడు అతను. మనిషే, అతనికి తెలుసు అతను చేస్తుంది తప్పు అని, కానీ నాకు దైవం చెప్పింది ఇలాగే చెయ్యాలి అని, ఇంతే అన్నట్టుగా చెప్పాడు. సో అందుకని ఆ అట్టిలాని పట్టుకొని ఇక్కడ అంటున్నాడు, మరి అట్టిలా లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ప్రేమని పంచడం, ప్రేమతో నింపడం ఎలా సాధ్యం మాకు? అలాంటి భయంకర రాక్షసులు ఉన్నప్పుడు మనం కూడా అనుకుంటాము, మనం ఒక ధర్మ పద్ధతిలో, ఒక మార్గంలో, ఒక జ్ఞానంతో జీవించాలనుకున్నప్పుడు ప్రపంచంలో రకరకాలుగా ఉన్నారు కదండి, మరి నేను ఇలాగ ఉంటే ఎలాగా? రకరకాలుగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. మరి నేను అన్ని సత్యమే చెప్పుకుంటూ పోతే నాకు ఎదురు దెబ్బలు తగులుతాయి కదా. ఆఫీస్లో ఎవరు పని చేయరు, నేను మాత్రం ఇచ్చిన పనిని ఇచ్చినట్టుగానే నెత్తినేసుకొని చేసుకుంటున్నాను అనుకో, టికెట్ ఆఫ్టర్ టికెట్ నాకే ఇస్తూ పోతూ ఉన్నారు. నెల తిరిగేటప్పటికే టికెట్లు అంటే వాళ్ళ ప్రాజెక్టులు అండి నేను చెప్పేది ఇక్కడ. సో నెల తిరిగేటప్పటికి నేను చేసినవి ఒక 10 ప్రాజెక్టులు ఉన్నట్లయితే నా టీం మొత్తం కలిపి వాళ్ళు ఒక్కటి కూడా లేదు. మరి వాళ్ళకి అదే శాలరీ, నాకు అదే శాలరీ. కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళకి ప్రమోషన్ మాటలతో. ఎలాగండి? అలాగుంటే కుదరదు కదా అనుకుంటాం కదండి మనం కూడా. పరిస్థితులు బయట ప్రాక్టికల్ పరిస్థితులు అలా ఉంటాయి. సో దాన్ని ఇక్కడ ఎలా అంటున్నాడంటే, అట్టిలా లాంటి భయంకరమైన రాక్షసులు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ప్రేమతో మేము ఎలా చేయించగలము అని అడుగుతున్నాడు. అంటే మాకు ఒక ఉపమానం చెప్పడానికి అన్నట్టుగా లియోనారా ఒక్క క్షణం ఆగి ఇసుకలో ఒక నలు చెదరాన్ని గీసింది, ఒక స్క్వేర్ లాంటి దాన్ని గీసిందంటే ఇసుకలో. వాళ్ళు ఇసుక దగ్గరలోనే ఉన్నారు మీకు గుర్తున్నట్లయితే. ఉదాహరణకు మనము ఒక భయంకర నగరంలో నివసిస్తున్నాము అని అనుకోండి అంటూ ఆ నలు చెదరాన్ని చేతితో తట్టింది. ఎంతకాలం ఈ నగరంలో మనం నివసిస్తామో అంత ఎక్కువగా దీనిని అసహించుకుంటూ ఉంటాము. ఇక్కడ అంతా అశాంతి, వినాశనం, హింస. ఆ నగర ప్రజలను, వారి చేష్టలను మనం అస్సలు ఇష్టపడము. మనం ఆ నగరానికి చెందని వారము. అది మన స్వస్థలము కాదు. ఆమె ఆ చదరం నుంచి వెలుపలికి ఒక వంకర టింకర ఎగుడు దిగుడు గీత గీసి దాని చివరలో ఒక వృత్తాన్ని గీసి కలిపింది. ఓ చెప్తుంది, ఇంకా స్టోరీ చెప్తుంది. ఒకరోజు, స్టోరీ కాదండి ఉపమానం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఒకరోజు మనం మూటా ముల్లే సర్దుకొని ఆ నగరాన్ని వీడి శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లే పట్టణానికి బయలుదేరాము అంటూ ఇదివరకు గీచిన కష్టతరమైన వంకర టింకర మార్గం ద్వారా వేలిని తిప్పుతూ సాగింది. మనము కుడి ఎడమలను కలుపుకుంటూ, ఎన్నుకుంటూ రహదారులు, డొంకదారుల ద్వారా మన ఉన్నత ఆశయాన్ని చేరడానికి ఎంతో శ్రమపడి ఇదిగో ఇక్కడికి వస్తాము అని వృత్తంలో వేలి చూపింది. ఫాలో అవుతున్నారనుకుంటున్నాను మాస్టర్స్. ఆమె ఒక కథలాగానే చెబుతుంది కాబట్టి, ఫస్ట్ ఒక నలు చెదరం అంటే ఒక నగరాన్ని ఒక స్క్వేర్ లాగా ఊహించుకొని అందులో ఉన్నాము. ఉన్నన్ని రోజులు అక్కడ అశాంతి, వినాశనం, హింస, నచ్చకపోవడం, అసహ్యం, చిరాకు, ఇక్కడ అందరూ ఇంతే, అలా ఇలా ఇలా, బికాస్ క్లోజ్గా ఉండి చూస్తాము. ఎక్కువ తక్కువ, మంచి చెడు అన్నీ తెలుస్తాయి. అఫ్ కోర్స్ మనకు మన మైండ్ ప్రకారం మనకు మంచిని అప్రిషియేట్ చేయడము అనేది ఇప్పుడు మనం అందరం అలవాటు నేర్చుకుంటున్నాం. అదృష్టవశాత్తు ధ్యానంలోకి వచ్చి జ్ఞానం నేర్చుకుంటూ, మామూలుగా అయితే ఏవైతే మంచివి ఉంటాయో టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుని, ఏవైతే చెడ్డగా ఉంటాయో వాటిని కంప్లైంట్ చేయడం మనకు ఎక్కువగా అలవాటు ఉంటుంది. దాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అంతే కదండి, చెడు తెలిస్తేనే కదా సరిదిద్దుకోవడానికి అనుకుంటాం. ఎస్, సరిదిద్దుకోవడానికి అయితే డెఫినెట్గా తెలుసుకోవాల్సిందే, 1000% తెలుసుకోవాల్సిందే, చేయాల్సిందే మస్ట్గా. కానీ అది చేస్తున్నామంటే వీ డోంట్ నో. సో ఇప్పుడు అది చెప్తోంది. ఆ నలు చదరంలో ఆ ఊర్లో ఉండలేక బయట క్లియర్గా చెప్పింది, వంకర టింకరగా ఎగుడు దిగుడులతో గీసి ఇంకొక వృత్తం గీసింది చివర్లో. ఆ దారిలో ప్రయాణిస్తూ చివరికి వృత్తంలో వచ్చారు అనుకుందాం. ఎంతో శ్రమపడి ఇదిగో ఈ వృత్తంలోకి వచ్చాము అని అక్కడ వేలు ఆపింది. లియోనారా ఇలా చెబుతూ చిన్న చిన్న గడ్డి పరకల్ని ఆ వృత్తంలో వృక్షాలలాగా గుచ్చింది. ఆ తర్వాత శాంతినగరంలో అందరూ శాంతి పిపాసులే అని మనం తెలుసుకుంటాం. ఆ వృత్తాన్ని ఏమనుకుంది, శాంతి నివాసం అన్నట్టుగా చెప్తోంది అని మనం తెలుసుకుంటాము. మనల్ని ఇక్కడికి నడిపించిన ఉన్నత విలువలనే వారు కూడా కలిగి ఉన్నారని మనం త్వరలోనే గ్రహిస్తాము. ఎక్కడ? ఆ వృత్తంలో ఉన్నవారు.
వీరిలో ప్రతి ఒక్కరూ వారి వారి మార్గాలలో ఈ శాంతి నగరాన్ని చేరి సంతోషాన్ని, ఆత్మీయతను ఒకరితోనొకరు పంచుకుంటూ ఆ ప్రేమని ఆ పట్టణానికి, భూమాతకు పంచుతున్నారు. అంటే ఆ వృత్తం, ఆ సర్కిల్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు. ఎక్కడెక్కడో ఏవేవో ఇబ్బందులు, అశాంతులు అన్నీ ఉండి, వాళ్ళ సొంత మార్గాల ద్వారా చివరికి ఆ శాంతివనము అనే వృత్తం ఆ ప్లేస్‌లోకి. అది మార్గము అనుకోండి. మార్గము అంటే ధ్యానము, జ్ఞానము ఇవి కూడా మార్గాలే అంటాం చూడండి. అలా ఒక మార్గము అనుకోండి. మీరు ఎలా విజువలైజేషన్ వస్తే అలా అనుకోండి ఆ వృత్తాన్ని. ఇక్కడ ఆవిడ ఒక లొకేషన్ అన్న మాదిరిగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనకు సో దట్ మనం ఊహించుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో ఆ వృత్తము ఆ ప్లేస్‌లోట అందరూ మంచిగా ఉన్నారు. మంచి ప్రేమను కలిగి ఉన్నారు. శాంతిగా ఉన్నారు. పేరే శాంతినగరం అని పెట్టింది దానికి. ఆహ్, భూమాత కూడా ఆ శాంతిని, ప్రేమను పంచుతున్నారు. మన ఈ శాంతి నగరానికి రమ్మని భయంకర నగరంలోని వారెవరిని కూడా ఒప్పించలేము. వేరే నగరాలలో అట్టిలా లాంటి భయంకరులున్నారు. వీళ్ళ నలుచెదరం ఉంది కదండీ! ఆ స్క్వేరు. అందులో అట్టిలా లాంటి వాళ్ళున్నారు. ఇన్వైట్ చేస్తారా మీరు? మీరు శాంతివనంలోనే ఉన్నారు. భయమయ్యేదు మనకి? వాడిక్కడికొస్తే దీన్నంతటినీ మొత్తం కలవరపరుస్తాడు. ఇబ్బంది పెడతాడు. వాడి ఎనర్జీస్‌తో అందరూ పాడైపోయేట్టుగా చేస్తాడు. సింపుల్. ఒక చక్కగా పాలుంటాయి. ఒక్క చిన్న నిమ్మరసం విరిగిపోతాయి కదండీ పాలు. రైట్? సో ఒప్పించలేము. రమ్మని భయంకర నగరంలోని వారెవరిని కూడా ఒప్పించలేము. శాంతి అంతకు ముందే ఇక్కడ పరిఢవిల్లుతోంది. కానీ ఎవరైతే ఎప్పుడైతే అక్కడికి చేరుకోవాలని అనుకుంటారో వారే అక్కడికి చేరుకుంటారు. శాంతిని కోరేవారు ద్వేషమంటే తాత్వికత లోపించిన ప్రేమని తెలుసుకుంటారు అంటూ నా వైపు చూసింది. అంటే మళ్ళీ ఎక్కడికొచ్చింది ఈమె? ఎవరైతే ఆ శాంతిని, ప్రేమను సెలెక్ట్ చేసుకుంటారో, ఎంపిక చేసుకుంటారో, వాళ్ళే వృత్తంలోకి వస్తారు. మిగతా వాళ్ళు రారు. మళ్ళీ అగైన్ మనకేమి కావాలో మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ ఉన్నాము, ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఉన్నాము. అస్తమానం అనుకోవడం కాదు. వంకర టింకరగా ఉన్న గీత ద్వారా ప్రయాణించడం అంటే ఏంటంటే, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ మార్గంలో వెళితే ఆ శాంతివనం, ఆ ప్రేమవనంకి వెళ్తాము అని అనుకున్నప్పుడు అది చేసుకున్న వాళ్ళే ఆ దారి గుండా ప్రయాణించి అక్కడికి వెళ్తారు. ఎంపిక అగైన్. సో మనమంతా ఒక్కటే అన్నది సత్యమైతే మనల్ని మనం విభజించుకొని పతనం చేసుకోవడానికి ఎందుకు అన్ని అసత్యాలాడాలి, అబద్ధాలాడాలి? ఎందుకు మోసం, ఎందుకు దగాకోర్లుగా జీవించాలి అని ప్రశ్నించాను మళ్ళీ. రిచర్డ్ మన తరఫున అడుగుతున్నాడు ఆవిడని క్వశ్చన్స్. సరే, అందరూ అంతా మనమే, అంతా ఇది అన్నప్పుడు ఈ అబద్ధాలేంటి? ఈ మోసం ఏంటి? ఈ దగాకోర్లేంటి? ఏంటిది? మనము శాంతిని ఎలా కోరుకున్నామో అలాగా భయంకర నగరవాసులు వినాశనాన్ని ఎన్నుకున్నారు. నీ ఎన్నిక శాంతి, ప్రేమ. వాళ్ళ ఎన్నిక భయంకరత్వం, నాశనం. కానీ కొంతకాలానికి వారిలో కొందరు హింసా వినాశనాలతో అలసిపోయి, విసిగిపోయి వారి వారి స్వంత దారులలో శాంతిని వెతుకుతూ మనలాగే ఇక్కడికి చేరుకోవచ్చు. అప్పుడు వాళ్ళు అందులో ఉండి ఉండి అది విసుగు పుట్టి చిరాకు పుట్టి అందులో నేర్చుకోవడానికి మన సోల్ లెవెల్లో సోల్ విజ్డమ్లో మాట్లాడుకోవాలి అంటే ఇంకా నేర్చుకోవడానికి అక్కడ ఏమీ లేదు అన్నప్పుడు వాళ్ళు కూడా ఈ శాంతి బాటలో, ప్రేమ బాటలో ప్రయాణించవచ్చు. అంతే కదండి. అంశాత్మగా పుట్టి పూర్ణాత్మగా మారే అంతలో కొన్ని లక్షల కోట్ల జన్మలు తీసుకుంటూ ఉంటుంది. ఎందుకు అన్ని జన్మలు? అన్ని లెసన్స్ నేర్చుకుంటుంది. మరి ప్రతి జన్మలో ఒకే రకమైన లెసన్స్, ఫస్ట్ జన్మలోనే శాంతి, ప్రేమ అన్నీ ఉన్నాయనుకోండి, ఏది తప్పు చేయలేదనుకోండి, సెకండ్ జన్మే లేదు అక్కడ. పూర్ణాత్మ నుంచి అంశాత్మ, అంశాత్మ నుంచి డైరెక్ట్గా మళ్ళీ పూర్ణాత్మ. డైరెక్ట్ ఫ్లైట్. ఇంకెక్కడ స్టాప్స్ లేవు. కానీ అలా లేదే. ఎందుకు ఇన్ని జన్మలు? నేర్చుకుంటున్నారు. భయం నుంచి బయటికి రావాలి, కోపం నుంచి బయటికి రావాలి, ఈర్ష్య, అసూయ, దేశాల నుంచి బయటికి రావాలి. వాటన్నింటికి
ఎన్నో పరిస్థితుల్ని ఏర్పరచుకుని జన్మల్ని తీసుకుని దానికి సూటబుల్ కండిషన్స్ని తీసుకుని అక్కడ అవి నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇంకా చాలు ఈ జన్మలు ఇలాగని మళ్ళీ సోల్ ప్లాన్లో ఏం చేసుకుంటారు, ఇప్పటి వరకు ఇలాంటివే తీసుకున్నాను, లెట్ మీ ఎక్స్ప్లోర్ దిస్ అని చెప్పి సోల్ ప్లాన్ బుక్లో కూడా ఉంటుందండి. మీరు సోల్ ప్లాన్వి రికార్డింగ్స్ విన్నట్లయితే ఆ బుక్ చదివినట్లయితే తెలుస్తుంది. వాళ్ళు డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుంటారు. సో అప్పుడు వాళ్ళు కూడా ఈ శాంతివనంలోకి వచ్చేస్తారు. అగైన్ ఎంపిక, వాళ్ళ ఎంపిక ప్రకారం వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎంపిక మారిన రోజు ఈ వృత్తంలోకి వస్తారు, శాంతి వృత్తంలోకి. సో ఒకవేళ అక్కడ అందరూ ఈ పని చేస్తే ఆ నగరం శిథిలమైపోతుంది అంటూ భయంకర నగరానికి శాంతి పట్టణానికి మధ్య 8 అంకె ఆకృతిలో నునుపైన గీతను గీసింది. ఒకరోజు శాంతి పట్టణ ప్రజలు శిథిలమైన భయంకర నగరం ఎలా ఉందో చూడాలనే ఆసక్తితో అక్కడికి బయలుదేరుతారు. ఇంకా కథ కంటిన్యూ అవుతుంది. ఒకరోజు శాంతి పట్టణ ప్రజలట శిథిలమైన భయంకర నగరం ఎలా ఉందో చూడాలి అనే ఆసక్తితో అక్కడికి బయలుదేరుతారు. అక్కడ కలుషితమైన మురికి కాలువలకు బదులు స్వచ్ఛమైన సెలయేళ్ళు, బంజరు నేలల్లోనూ ఖాళీ చేసిన గనులలోనూ ఏపుగా పెరిగిన పచ్చటి అరణ్యాలు, స్వచ్ఛమైన గాలిలో పక్షుల కుహు రాగాలు, పునర్జీవించిన వాస్తవ ప్రకృతిని వారు అక్కడ చూస్తారు. వీరు ఆ ప్లేసుల నుంచి శాంతివనంలోకి వచ్చినప్పుడు అక్కడ భయంకరమైన కంప్లీట్ ఆపోజిట్ కండిషన్స్. ఇప్పుడు ఎలా ఉన్నాయి? అంతా పచ్చగా అంటూ ఆమె అక్కడక్కడ కొన్ని గడ్డి పరకలు గుచ్చింది ఆ వృత్తంలో. సింబాలిజం అన్నమాట. అక్కడ ఓ మూల ఉన్న భయంకర నగరం అని రాసి ఉన్న బోర్డును తొలగించి వారు ప్రేమకు స్వాగతం అనే కొత్త బోర్డు పెడతారు. ఓకే. వారిలో కొందరు అస్తవ్యస్తంగా పెరిగిన తుప్పలను తొలగించి దారులను శుభ్రం చేస్తారు. వారు ఆ నగరం కొత్త పేరుకు తగినట్టుగా అక్కడ జీవిస్తామని ప్రమాణం చేస్తారు. ప్రియమైన స్నేహితులారా, అంతా ఎన్నికే. చూసారా, ఇదంతా వారి వారి ఎన్నికే అని చెప్పింది. సో ఇది కొన్ని క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ దొరుకుతుందండి. ఇక్కడ మనం అనుకుంటాం, ఎందుకు ఇలా ఉంటారు వీళ్ళు, వేరే వాళ్ళని చంపితే ఏమొస్తుంది, వేరే వాళ్ళని నాశనం చేస్తే ఏమొస్తుంది, ఇలా మనకు చాలా ఉంటాయి. రైట్, బికాస్ అంత పరమ రాక్షసంగా బిహేవ్ చేసే వాళ్ళ పర్సంటేజ్ డెఫినెట్గా చాలా తక్కువ. ఓకే. వాళ్ళ సైకాలజీని కూడా మనం అర్థం చేసుకోలేం. అంటే అంత ఫార్ ఫార్ బెటర్ కండిషన్లో ఉన్నాము ఎనర్జీస్ వైజ్గా. రైట్. ఎప్పుడైతే ఎందుకు అలా ఉంటారు, ఎందుకు బాంబులు వేస్తారు, చిన్నపిల్లల్ని ఎందుకు చంపుతారు, ఆడవారు ఉంటారు కదా వాళ్ళ మీద ఏంటి ఆ మానుష చర్యలు, ఎందుకు వాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళని ఇలా హింసిస్తూ ఉంటారు, పిల్లల్ని హింసిస్తారు, ఇలా రకరకాలుగా మనకు చాలా దేశాలు తెలుసు, చాలా కండిషన్స్ తెలుసు, ఎలా ఉంటాయో మనకు అన్నీ తెలుసు, మనం చూస్తూనే ఉంటాం వార్తలన్నీ కూడా. రైట్. సో ఎందుకు ఉంటాయి అంటే అది వారి వారి ఎంపిక. ఆ దేశంలో అలా పుట్టాలి అని వాళ్ళు ఎన్నుకున్నారు. ఆ పరిస్థితులని వాళ్ళు ఆ పరిస్థితుల ద్వారా వాళ్ళు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి అని అనుకున్నారు. అంత కష్టమైన ఐఐటి సబ్జెక్ట్లో ఎందుకు చేస్తారో అని నాకు అనిపించవచ్చు. ఎందుకంటే నాకు ఆ సబ్జెక్టులు కష్టం, ఇబ్బంది, అసలు కష్టపడ్డమే నాకు ఇబ్బంది అనుకున్నాను అనుకోండి. ఎందుకు, చిన్న తరగతుల్లో బాగా చదివి మంచి ర్యాంకు తెచ్చుకోవడం వల్ల వాడు అంత పెద్ద కష్టం తీసుకోవాల్సి వచ్చింది, ఐఐటి అనే పెద్ద కష్టం అని అనుకోవడం ఎలా ఉంటుందండి? అసలు అనుకుంటామా? వాణ్ణి చూసి ఎంత బద్ధకస్తుడైనా మోటివేట్ అవ్వకపోవచ్చు, బట్ ఇలాగ మాత్రం మాట్లాడలేడు కదా. వాడు బాగా చదువుతాడు, వాడు గొప్పవాడు, వాడి పేరెంట్స్ బాగా చదివించారు, వాడికి టీచర్స్ మంచిగా దొరికారు, ఇంకొకటి ఇంకొకటి అని చెప్పేసి అమ్మో అంతలా నేను చదవలేను అని అనేసి ఊరుకుంటాం. అంతే కదండి. సో ప్రతీది కూడా ఎంపిక అని చెప్పాలి. అది మంచైనా చెడైనా ఏదైనా సరే మనం ఏం చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ వేసుకోవాలి, మన ప్రగతికి అవసరం ఉన్నది ప్రతీది ఆసక్తితో క్వశ్చన్ వేసుకోవాల్సిన పని లేదు మాస్టర్స్. ఎస్పెషల్లీ మీరు స్పిరిచువల్ పాత్లో ఉన్నప్పుడు ఎవ్రీ సింగిల్ క్వశ్చన్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. మీ ఆత్మ ప్రగతికి నేను ఇది ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నానండి. అది క్వశ్చన్ వేసుకుంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీతో ఆ పరిస్థితులను ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. ఇలా ఎందుకు చేస్తారు ఈ మనుషులు, ఇలా ఏంటి, అబ్బా వాళ్ళ ఇంట్లో ఇలా ఉంటుందేంటి అని అనుకుంటే
మరి నాకు ఆన్సర్ ఇవ్వాలి కదా. నేను బుద్ధి కలిగి స్పిరిచువల్ పాత్రలో నడుస్తున్నాను, మరి నాకు యూనివర్స్ ప్రతిసారి హెల్ప్ చేస్తుంది అని అనుకున్నప్పుడు అది నాకు ఎలా అర్థం కావాలి? సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. అంటే ఏంటి? అక్కడి మెస్ నాకు కూడా మొదలవుతుంది అన్నట్టు. అలాంటి మెస్ నాకు క్రియేట్ చేయబడుతుంది అక్కడి నుంచి. ఓ, నేను అనుకున్నాను కదా ఇలా ఎలా ఉంటారని, నాకు ఇప్పుడు అర్థమైంది ఎలా ఉంటారు. అప్పుడు బుద్ధి వచ్చి వద్దు వద్దు వద్దు, నాకు ఈ పరిస్థితులు వద్దు, ఇందులో నుంచి బయటికి తీసుకురా. సో క్వశ్చన్ వేసుకునేటప్పుడు కూడా మన ప్రగతికి, ఆత్మ ప్రగతికి, మన యొక్క విధానాలకి, మన పరిస్థితులకి ఏదైతే అవసరమో అంతవరకే మాస్టర్స్. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, డో నాట్ మేక్ యువర్ క్యూరియాసిటీ ఇన్ టు ఎ క్వశ్చన్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సో ఇంకా ఎక్కడి వరకు ఉంది? మనం ఇక్కడికి స్టాప్ చేసుకుందాం మాస్టర్స్. ఈ చాప్టర్ అయిపోతుంది అనుకుని కంటిన్యూ చేశాను, బట్ ఇంకొక 3-4 pages ఉంది. We can stop it here. It's 1 o'clock. Thank you. Thank you so very much for giving me this opportunity today. Let me stop the recording, Andy.